అందరికీ నమస్తే. షాబాద్లో 6 మర్డర్ అయ్యారు కదా. ఒక పోక్సో కేసు నిందితుడు బెయిల్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి తల్లిని, నానమ్మను, ఆయన పెళ్ళని, వాళ్ళ పిల్లలను అందరిని చంపేసింది. దానిలో పోలీసుల తప్పిదాలు, చాలా భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. 2 days అయింది, దొరికిండు ఆయన. మరి దొరికిండు, పోలీసు అయితే పట్టుకున్నారు, ఎక్కడో సూర్యాపేటలో పట్టుకొని తీసుకొచ్చారు అని చెప్తున్నారు. కానీ 20 లక్షల రూపాయల డీల్ అంట పోలీసులు. ఇది నేను ఒక్క పోలీస్ స్టేషన్కి లిమిట్ అయిందని అనుకోను. ప్రతి పోలీస్ స్టేషన్లో జరుగుతున్న డీల్లే ఇవి. ఇట్లాంటి జరిగినప్పుడు మాత్రమే బయటకు వస్తున్నాయి. దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఏంది డీల్ అంటే, రాజ్ కుమార్ మీద ఫిర్యాదు చేశారు కదా, అమ్మాయి ఫోన్లో మాట్లాడాలని, తర్వాత ఆమె వెంట పడుతున్నాడంట, కాలేజీకి వెళ్ళే సమయంలో ప్రేమించాలని. ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఆయన ఆ 17 సంవత్సరాల అమ్మాయి ప్రేమించాలని ఎంబడబడ్డారంట. తిరస్కరిస్తే చంపేస్తానని బెదిరించిందంట. వీళ్ళ ఇంటి మీదకి సీసీ కెమెరాలు పెట్టి అసలు ఏం జరుగుతుంది ఏం కథ అని మందిని మీద సీసీ కెమెరాలు పెట్టిండి. ఆయన పరీక్షలు పూర్తయినాక బాలిక చేయబట్టుకొని లాక్కెళ్ళే ప్రయత్నం చేసినట్ట. తర్వాత తల్లి అడుకోగా నీ భర్తను చంపినట్టే నిన్ను చంపుతానని బెదిరించిందట. వైష్ణవి కేసు ఉంది కదా, యూట్యూబర్ వైష్ణవి కేసులో ఏమైంది, వైష్ణవిని చంపితే ఏం కాలే కదా, మిమ్మల్ని కూడా లేపేస్తానని బెదిరించినట్ట. ఇవన్నీ పోలీసులకు ఇప్పిందంట ఆమె పోయి పెడితే, వీళ్ళు లాస్ట్కి పోక్సో 11, 12 మామూలు కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారు. దీంతో నన్ను నిందుడు ఏం చేసిండు, కోర్టును ఆశ్రయించడంతో అది 7 ఏళ్ల లోపు శిక్ష. నేను చెప్పిన కదా మొన్ననే, మ్యాక్సిమం 5 years శిక్ష, అది 7 years లోపు శిక్ష పడే కేసులకు ఆల్మోస్ట్ స్టేషన్ బెయిల్ లేకపోతే కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది. అటో ఇటో కోర్టుకు పోయి 20,000 పూచికత్తు మీద బెయిల్ ఇచ్చింది కోర్టు. పోలీసులు మాత్రం 20 లక్షల రూపాయలు చేతులు మారినట్టుగా లోకల్ వాళ్ళందరూ చెప్తున్నారు. ఆ గ్రామస్తులంతా ఆరోపణలు చేస్తున్నారు. 20 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆల్రెడీ ఎస్ఐని సస్పెండ్ చేసిండ్రు, సిఐని సస్పెండ్ చేసిండ్రు. ఆఫ్టర్ ఎంక్వైరీ విచారణ చేసిన తర్వాత వీళ్ళ తప్పు ఉందని తెలిసి వాళ్ళను సస్పెండ్ చేసిండ్రు. ఇంకా పోలీసులు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్లస్ ఆ పోలీసు ఇంటర్నల్గా జరిగే ఎంక్వైరీ ఏదో చెప్పలేదు. కానీ ఆ 20 లక్షల రూపాయల డీలు లాస్ట్కు 6 మందిని చంపేదాకా తీసుకుపోయింది. రాజ్ కుమార్ మీద మే 16న పోక్సో కేసు నమోదైతే జూన్ 12న బెయిల్ లభించింది. అప్పటిదాకా కనీసం అరెస్ట్ కూడా చేయలేదు. స్టేషన్ కోర్టు బెయిల్ ఇచ్చింది, ముందస్తు బెయిల్. అంటే ఆయనకు బెయిల్ వచ్చిన దాకా అరెస్ట్ చేయలేదు. సేమ్ బండి భగీరథలో చేసినట్టే చేసిండ్రు. బండి భగీరథ ఏమో కొద్దిగా పెద్ద కేసు అయింది, సెంట్రల్ మినిస్టర్ కొడుకు కాబట్టి అంతా జనమంతా ఇసురుకునేసరికి అరెస్ట్ చేసారు, డ్రామా ఆడినరు, అరెస్ట్ చేసి అప్పగించడమని ఇవన్నీ. కానీ ఇది వెలుగులోనికి రాని కేసు కదా, లోకల్ కేసు కాబట్టి వాళ్ళు పోలీసులు ఇష్టం ఉన్నట్టు ఆడాడుకున్నారు. ఇప్పటి వరకు బాధితురాలు వాంగ్మూలం కూడా తీసుకోలేదంట పోలీసులు. బాధితురాలు వాంగ్మూలం, ఇంకా డబ్బులు తిన్న తర్వాత ఏడ వాంగ్మూలం ఉంటుంది, ఎక్కడ వాంగ్మూలం ఉంటుంది. నిందితుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకోలేదు. చేవెళ్ళ నియోజకవర్గం చెందిన ఒక నేత నిందితుడిని అన్ని దశల్లో కాపాడారని స్థానికులు ఆరోపిస్తున్నట్టు. ఒక లీడర్ అంటే ఎవరో మొన్న మళ్ళీ చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్యని ఉరికిచ్చారు. మరి ఏ నేతనో అయినా. పైగా ఈ కేసులో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా అనిపిస్తుంది. ఏసీపీ, డీసీపీ లెవెల్ల ఈ పోక్సో కేసులు విచారణ జరగాలి, అంటే దాని మీద ఎంక్వైరీ జరగాలి. వాళ్ళు ఏం పట్టించుకోలేదు, వాళ్ళు కూడా గాలికి వదిలేసినారు. అందరూ బిజీగా ఉన్నారు, వేరే పనిలో ఉన్నారు అందరూ. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కిందికే వస్తుంది. బండి భగీరథ పై నమోదైన పోక్సో కేసులోనూ తొలుత 7 ఏళ్ల లోపు శిక్షణలే పెట్టిండ్రు, గుర్తుందా? 7 ఏళ్ల లోపు సెక్షన్లే పెట్టిన తర్వాత ప్రెషర్ ఎక్కువైన తర్వాత దాన్ని మళ్ళీ ఎఫ్ఐఆర్ మార్చి అదనపు సెక్షన్లు పెట్టిండ్రు. షాబాద్ కేసులో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కూడా కనిపించింది. మొత్తం 20 లక్షల రూపాయలు చేతులు మారినట్టుగా లోకల్ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఆ కేసు కాబట్టి 20 లక్షలు. కానీ పోలీస్ స్టేషన్లో ప్రతి కేసుకు ఒక రేటు ఉంది. ఒక్కొక్కసారి నా దగ్గర కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. కంప్లైంట్ ఇయనికి పోయిన వాళ్ళ మీదే కేసులు పెట్టినారు. అవతల వాళ్ళ మీద కంప్లైంట్ ఇయనికి పోతారు కదా, వాళ్ళని ఏమన్నారు, వాళ్ళతో ఇంత తైలం తీసుకుంటారు. తైలం పుచ్చుకొని ఈ కేసు పెట్టిన వాళ్ళు వాళ్ళనే బెదిరించి వాళ్ళ మీద ఉల్టా కేసులు పెడతారు. ఇట్లాంటి కేసులు కోకొల్లలు తెలంగాణలో 2.5 yearsలా. మరి ఎవరు ఫ్రీడమ్ ఇచ్చిండ్రు? హోమ్ మినిస్టర్ ఫెయిలా? హోమ్ మినిస్టర్ పట్టించుకుంటలేడు కాబట్టి వీళ్ళు ఆట ఆడుతున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్లో ఓపెన్గా బేరసారాలు నడుస్తున్నాయి. ఇది తీవ్రమైన ఆరోపణ. నా దగ్గర కేసులు ఉన్నాయి. ఇక మొన్న చెప్పిన కదా, ఎస్ఐ పోస్టులు, సిఐ పోస్టులు కూడా ఉత్తగిస్తలేదు గవర్నమెంట్. లీడర్లు మొత్తం పైసలు తీసుకొని ఇస్తున్నారట. వాళ్ళు పోస్టింగ్ కావాలంటే 20 లక్షలు, 30 లక్షలు నడుస్తూ ఉంది. పోయిన తర్వాత సెటిల్మెంట్ చేసుకోవాలి. కానీ ఈ కేసులో పర్టికులర్గా షాబాద్ కేసులో
20 లక్షల రూపాయలు డీల్ చేసిరంటే అది ఏమనాలి? షాబాద్ పక్కనే ఉంటుంది. హైదరాబాద్కి వెళ్ళి కొడితే గంట సేపట్లో షాబాద్లో ఉండొచ్చు. పోలీస్ కమిషనరేట్ మళ్ళీ అదేంది ఫ్యూచర్ సిటీ కమిషనరేట్. ఫ్యూచర్ కమిషనరేట్ ఉన్నదే గింత, ఆడున్న పోలీస్ స్టేషన్లే గిన్ని. దానికి కనీసం ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా లేదంట. వాళ్ళేం పనులు ఉన్నారు? ఏసీపీలు డీసీపీలు మొత్తం రియల్ ఎస్టేట్ చేస్తున్నారో సెటిల్మెంట్ చేస్తున్నారో, హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం సెటిల్మెంటే కదా నడిచేది. ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు ఆడ ఎంత ఘోరం జరిగింది చూడు. కనీసం బాధితురాలు వాంగ్మూలం కూడా తీసుకోలేదంటే ఎంత ఘోరం జరిగింది. మీడియా అవసరం ఎంతుందో సమాజానికి ఈ ఈ కేసు చాలా ఎగ్జాంపుల్. మీడియా అంటే మళ్ళీ మెయిన్ మీడియా గురించి మాట్లాడకండి. వాళ్ళకు నెలకు 30 లక్షల రూపాయలు ఒక్కొక్క ఛానల్కు గవర్నమెంట్ యాడ్స్ ఇస్తుంది. సంవత్సరానికి 3,60,00,000 వస్తాయి. కాబట్టి వాళ్ళు అడగరు. బండి సంజయ్ కేసులో కూడా ఇదే జరిగేది. ఇదే అంటే ఆయన అరెస్ట్ చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి ఏదో తూతు మంత్రం కేసులు పెట్టి వదిలేసేవాళ్ళు. సోషల్ మీడియా ఎమ్మడి పడితే అది ఇంత జరిగింది డెవలప్మెంట్. ఈ కేసు చూసిన తర్వాత పోలీస్ స్టేషన్లో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంది? నాట్ ఓన్లీ ఫోక్సో కేసు, మిగతా కేసుల్లో కూడా ఏమేమో నడుస్తున్నాయి. మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, అవి కూడా చదువుదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.